హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నేను పాటిస్తున్న టిప్స్ మీకు చెప్పడం జరుగుతుంది. వాటిని మీరు పాటించినట్లయితే జీవితంలో ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తారు. అది నెంబర్ 1, ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో లేవాలి. దాని వలన మనకు కలిగే లాభాలు. నెంబర్ 1, మనకు సమయం సేవ్ అవుతుంది. నెంబర్ 2, మనకు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి, ఆ గాలి వలన మన ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. అంతేకాకుండా మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఇవే కాకుండా ఆ సమయంలో మనకు ఎలాంటి ఫోన్ కాల్స్ రావడం కానీ, మనకు ఏ జాబ్ చేసిన వారికైనా ఎలాంటి ఒత్తిడి కానీ, ఎలాంటి వర్క్ కానీ ఉండని ప్రశాంతమైన సమయం అది. ఆ సమయంలో మనం చేయవలసిన పని వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన 90% మన యొక్క శరీరానికి సంబంధించిన ఎలాంటి రోగానైనా మనం నయం చేసుకోవచ్చు. ఆ వ్యాయామాలు రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, యోగా చేయండి. మీకు ఎలా అవకాశం ఉంటే అలా వ్యాయామం చేయండి. కానీ వ్యాయామం కంపల్సరీ చేయండి. దాని ద్వారా మన శరీరానికి కావలసిన ఎనర్జీ లభిస్తుంది. మన శరీరంలోని అన్ని అవయవాలకు కావలసిన శక్తి లభిస్తుంది. దాని ద్వారా మనకు ఎలాంటి ఒత్తిడి లేకుండా మన మనసు ప్రశాంతంగా పనిచేయడానికి వీలవుతుంది. కావున అందరూ తప్పకుండా వ్యాయామం చేయండి. అలాగే ఈవినింగ్ సమయంలో పడుకునే ముందు ఒక అర్ధగంట ముందు ఏదైనా చిన్నగా వ్యాయామం అవకాశం ఉంటే వ్యాయామం, లేదంటే ఏమైనా గేమ్స్ ఆడే అవకాశం ఉంటే గేమ్స్, లేదు అనుకుంటే ఒక 15 నిమిషాల నుండి 30 నిమిషాలు వాకింగ్ చేసి, తర్వాత అవకాశం ఉంటే స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పడుకునే ముందు సెల్ చూడకండి. ఇలా వ్యాయామం చేయడం వలన మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. దాని ద్వారా మీ ఆరోగ్యం లోపల ఏమైనా రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోయి ప్రశాంతమైన జీవితం మీరు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇలా మీరు 21 రోజు పాటించండి. తర్వాత ఫలితాన్ని మీరే గమనించగలరు.